రామగుండం సింగరేణి సంస్థ G1 ఏరియాలో జనవరి నెలలో 106% బొగ్గు ఉత్పత్తి సాధించమన్నారు జీఎం శ్రీనివాస్. అధికారులు ఉద్యోగుల సమిష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. మార్చి చివరి నాటికి మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను మున్సిపల్ అధికారుల సహకారంతో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్తో పాటు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు జీఎం శ్రీనివాస్. ఓవరాల్ అన్గవర్నమెంట్ సాల్ట్ కెమికల్ 66% సాధించాయి. ఎల్హెచ్ డిస్టిక్ 16,500 గాను 12,350 టన్నులు సాధించారు. తర్వాత GDK5OC 2,80,000 టన్నులకు గాను 3,48,408 టన్నులు సాధించారు. 122% సాధించారు. ఈ సందర్భంగా GDK5OC ప్రాజెక్ట్ ఆఫీసర్, మేనేజరు, యూనియన్ నాయకులు, ఇతర ఉద్యోగస్తులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది, ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ స్వచ్ఛమైన వాటర్ కార్మికులకు అందించే ఉద్దేశంతో, ఎంప్లాయీస్కి అందించే ఉద్దేశంతో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ మనం కమిషన్ చేయాలని మనం అన్ని విధాలుగా సలహాలు తీసుకున్నాం. దానికి సంబంధించి టెండర్ ప్రక్రియలు పూర్తయింది. ఫిబ్రవరి మాసంలో మేబీ మ్యాక్సిమం సెకండ్ వీక్ లోపల మనం దానికి భూమి పూజ అవుతుంది. 1 year లోపల ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ మనకు కమిషన్ అవుతుంది. దాంతో ఇక గోదావరి కన్ని వాసులందరికీ కూడా, ఎంప్లాయీస్ అందరికీ కూడా నీటి సమస్య ఇక పూర్వంతకాలం తీరుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ మనము సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తాం. మనం గోదావరి నది ఒడ్డున ఈసారి కూడా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు చేయడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. దీన్ని గవర్నమెంట్ అడిషనల్ కలెక్టర్ గారు 9వ తారీఖు నాడు, జనవరి 9 నాడు, తర్వాత లాస్ట్ వీక్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ ఆఫీస్లో రివ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రకాలుగా సింగరేణి సంస్థ తరఫున మరియు కొంత ఎన్టీపీసీ, కొంత ఆర్ఎఫ్సీఎల్ వారి భాగస్వామ్యంతో సమ్మక్క సారకు సంబంధించిన అప్లికేషన్ని పూర్తి చేస్తున్నాం. మనము 21 అంటే ఒక 2 రోజుల ముందే అన్ని విధాలుగా ప్రిపరేషన్స్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడే సమ్మక్క సారక్క పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకొని విధులకు, తమ విధులకు హాజరు కావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.